హలో ఫ్రెండ్స్, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో ఈజీగా టేస్టీగా మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లో ఉండే నార్మల్ ఆలుతో అయినా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ సూపర్గా చేయొచ్చు. ఇలా చేయండి, నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఎప్పుడైనా ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఇలా పెద్ద సైజు ఆలును తీసుకొని ముందుగా ఫస్ట్ వాష్ చేసేసుకోవాలి. పైన ఉన్న మట్టి మొత్తం పోతుంది. తర్వాత పైన ఉన్న పొట్టును మొత్తం చేసేసుకొని ఇలా మొత్తం ఆలుని పీలప్ చేసుకున్న తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ సేమ్ సైజులో రావడం కోసం అన్ఈవెన్ పార్ట్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకుంటే ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకే సైజులో మంచి షేప్లో వస్తాయి. ఇలా నేను చూపించే విధంగా ఇలా ఇంత సైజులో కట్ చేసుకోవాలి. మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదు. అలా అడ్డంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం. ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేయడానికి మిషన్ కూడా ఉంటుందండి. లేదు అంటే ఇలా నైఫ్తోనైనా ఈ సైజులో మంచిగా కట్ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ కూడా ఇదే సైజులో మంచిగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ని వాటర్లో వేసేసుకోవాలి. వాటర్లో వేసేసి ఒక 5 minutes అందులో ఉంచేసి ఇలా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ పైన వాటర్లో నుంచి తీసేసి క్లాత్ పైన వేసుకోవాలి. ఇలా వాటర్లో ఎందుకు వేయాలంటే ఎక్స్ట్రా ఏమన్నా డస్ట్ ఉన్నా పోవడం కోసం. ఇంకా 5 minutes తర్వాత ఇలా ఒక్కొక్కసారి క్లాత్తో స్లోగా ఇలా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. స్లోగా చేయాలి, స్పీడ్గా చేస్తే విరిగిపోతాయి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇలా చేసుకొని ఒక 5 minutes ప్యాన్ కింద పెట్టేసుకుంటే ఈజీగా ఆరిపోతాయి. చూడండి, మంచిగా ఆరిపోయాయి. తడి ఏం లేకుండా ఆరబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ సాల్ట్ని వేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని వేసుకోవడం వలన ఆలు ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ కలర్ మారకుండా ఉంటుంది, క్రిస్పీగా వస్తాయి. ఇంకా నిమ్మ తొక్కను కూడా అందులోనే వేసేసుకొని ఆలు చిప్స్ మొత్తం అందులో వేసేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం అందులో వాటర్లో వేసేసుకొని ఒక 5 minutes తర్వాత ఒకసారి ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి టర్న్ చేసేసుకొని ఇంకొక 5 minutes కుక్ చేస్తే పైన నురగలాగా వస్తుందండి. ఇలా నురగలాగా వస్తుందంటే మన ఫ్రెంచ్ ఫ్రైస్ కుక్ అయినట్టే. ఒక 80% కుక్ అయితే సరిపోతుంది మనకి. ఫ్రెంచ్ ఫ్రై తీసుకొని ఇలా విరిచి చూస్తే కొంచెం గట్టిగా, కొంచెం స్మూత్గా ఉండాలి. ఇలా ఉందంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఆలు రెడీ అయినట్టే. ఈ టైంలో మనం వాటర్లో నుంచి స్ట్రైన్ చేసేసుకొని ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి అన్ని ఆలు చిప్స్ని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న వాటిని ఇలా ట్రేలో వేసేసుకొని ప్యాన్ కింద ఉంచేసుకొని మొత్తం డ్రై అయ్యే వరకు ప్యాన్ కింద ఉంచాలి. ఇలా డ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఫ్రెంచ్ ఫ్రైస్ పైన వేసేసి ఇలా స్లోగా టర్న్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మంచి కలర్, మంచి క్రిస్పీగా వస్తాయి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో ఒక ఫ్రెంచ్ ఫ్రై తీసుకొని ఇలా పెట్టామంటే చిన్న చిన్న బుగ్గలు వస్తాయి. అలా వచ్చిందంటే మంచిగా వేడైనట్టే. ఈ టైంలో మనం ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఆయిల్లో ఇలా దూరంగా కొన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 50% ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ పైన వేసుకొని
నా దగ్గర లేదు కాబట్టి నేను న్యూస్ పేపర్ మీద వేసాను. ఎక్స్ట్రా ఆయిల్ని ఫిల్ చేసుకుంటుంది. అలాగే మిగతావి కూడా అన్నీ అలానే కొన్ని కొన్ని వేసుకుంటూ ఒక 50% కుక్ చేసుకోవాలి. 50% ఎందుకు అంటున్నానంటే మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మనము 2 టైమ్స్ ఫ్రై చేస్తేనే క్రిస్పీగా వస్తాయి. చూడండి, నేను ఫస్ట్ టైం ఫ్రై చేసి పెట్టినవి మళ్ళీ ఒకసారి వేసాను ఆయిల్లో. ఫస్ట్ టైం ఒకేసారి ఫ్రై చేసి తీసేసుకుంటే క్రిస్పీగా ఉన్నాయండి, మెత్త మెత్తగా ఉంటాయి. అందుకోసం 2 టైమ్స్ ఖచ్చితంగా ఫ్రై చేయాలి. అయితేనే మంచిగా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇలా మంచి కలర్ వచ్చాక ఇంకా తీసేసుకోవడమే. తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం మనకు మసాలా కావాలి కదా, మసాలాను రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో 1 స్పూన్ కారం వేసుకోవాలి, 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలా అండి. చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1/2 స్పూను చాట్ మసాలా వేసుకున్నాను. ఇంకా 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలండి. వేసేసుకొని కారంలో మొత్తం అన్ని కలిసే వరకు కలిపేసుకొని ఒక ప్లేట్లోకి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఫ్రెంచ్ ఫ్రైస్ పైన వేసేసుకొని ఇట్లా స్లోగా పైనకి కిందకి అంటుంటే మంచిగా కలిసిపోతాయి. ఇలా మసాలాలన్నీ పట్టించేసి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి టమాటా సాస్ తీసుకొని ఆలు చిప్స్ వేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేయండి, చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై.